కేంద్ర ప్రభుత్వము జనాభా నియంత్రణ కోసం విధి విధానాలను తీసుకురావడం జరిగింది. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను, కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధానాలను దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేయడంతో దక్షిణాది రాష్ట్రాలలో జనాభాను నియంత్రించడమే కాకుండా ఉత్తరాదికి సంబంధించిన కొన్ని రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవడం వల్ల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో జనాభా అత్యధికంగా పెరగడంతో ఈ దక్షిణాది రాష్ట్రాలుగా పిలువబడుతున్న కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి అండ్ కర్ణాటక మనం జనాభా నియంత్రించడం వల్ల జనాభా స్టెబిలైజ్ అయిపోయింది. పుట్టే జనాభా, చనిపోయే వాళ్ళు దాదాపుగా 1.8% డిఫరెన్స్, అంటే పెద్దగా జనాభా పెరగడానికి అవకాశం లేదు. ఈరోజు జనాభా ప్రాతిపదికన ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈరోజు ఉన్న దాంట్లో 543 పార్లమెంటు నియోజకవర్గాలలో దక్షిణాది రాష్ట్రాలకు 130 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉంది. అంటే 100%లో మన ప్రాతినిధ్యం 24%. ఈ 24% ప్రాతినిధ్యంతో మనం కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కుల కోసం మనం రిప్రజెంట్ చేస్తుంటే, ఒకవేళ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే 24% ఉన్న దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం 19%కి పడిపోవడానికి అవకాశం ఉంది. తద్వారా రాజకీయంగా నేను బయట కూడా చెప్పినా, ఇక్కడ కూడా చెప్పదలుచుకున్నా, డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్. నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఇది ఏమాత్రం మన దక్షిణాది రాష్ట్రాల హక్కులకు, దక్షిణాది రాష్ట్రాలకు మంచిది కాదు, క్షేమం కాదు. అందుకే ఈ సభ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జానారెడ్డి గారు, కేశవరావు గారిని పెట్టి అన్ని రాజకీయ పార్టీలతోని సంప్రదింపులు చేపట్టి అన్ని రాజకీయ పార్టీలను కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకే మాట మీద ఉన్నారు, ఒకే బాటలో ఉన్నారు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సందేశాన్ని పంపించాలనే ప్రయత్నం. అందులో భాగంగానే ఈరోజు ఈ సభలో మనం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నాము. ఈ తీర్మానం నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే కొంతమంది వాదనలు ఏవైతే చేపడుతుండ్రో, ఈ వాదనలకు సంబంధించి కొన్ని వివరాలు ఈ సభ ద్వారా